హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వరద వాణ్ణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరద వాణ్ణి ఆపు. సో నిన్న మనం చెప్పుకున్నట్టుగా ముంబై అయితే మ్యాచ్ సింపుల్ గా గెలిచేశారు. సో ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కూడా ఉంది. సో దాని గురించి కూడా చూద్దాం. సో కంటెంట్ మంచిగా వస్తుంది. సో అందరూ లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గెటింగ్ ఇన్ టు ద వీడియో. నిన్న మ్యాచ్ అయితే స్టార్టింగ్ నుంచి ముంబై అన్ని గెలుస్తూ వస్తున్నారు. సో స్టార్టింగ్ విత్ ద టాస్, ముంబై వన్ ద టాస్ అండ్ చూస్ టు ఫీల్డ్. సో మనం ప్రీషోలో చెప్పుకున్నట్టే ముంబైలో జ్యూ ఉంటుంది. సో ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బాల్ నుంచి చాలా చక్కగా అయితే బౌలింగ్ చేశారు. ముంబై నుంచి కొద్దిగా మిస్ ఫీల్డ్స్ అనేది చూసాం. ఫస్ట్ బాల్ విల్ జాక్స్ క్యాచ్ వదిలేశాడు, తర్వాత కరణ్ శర్మ క్యాచ్ వదిలాడు. సో ఫస్ట్ ఓవర్లో 2 డ్రాప్ క్యాచ్ వచ్చాయి. ఇంకా ఎస్ఆర్హెచ్ అలా అలా వెళ్ళిపోతారు అనుకున్నాం. బట్ నిన్న పిచ్ అంత ఈజీగా అయితే లేదు. స్లో వస్తుంది, బాల్ ఆగి వస్తుంది. స్లో కటర్స్ మాత్రం గ్రిప్ ఉండింది. సో బూమ్లో కూడా తను వేసిన ఫస్ట్ బాల్ నుంచే కటర్స్ చూసాం. దీపక్ చార్ చక్కగా వేశారు, బోల్ట్ కూడా ఫస్ట్ ఓవర్ బాగానే వేశారు. సో ఓవరాల్ గా మంచి పవర్ ప్లే బౌలింగ్ అయితే చూసాం. సో ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే బ్యాటింగ్ మనకు తెలుసు ఎంత విధ్వంసంగా ఉంటుందో. సో వికెట్ కోల్పోకపోయినా సరే వాళ్ళు ఒక 50 రన్లు కూడా కొట్టలేదు అంటే అర్థం చేసుకోవచ్చు మనం ముంబై ఎంత బాగా పవర్ ప్లేలో బౌలింగ్ చేశారు. సో తర్వాత పవర్ ప్లే తర్వాత వెంటనే హార్దిక్ పాండ్యా లెఫ్ట్ హ్యాండర్ నుంచి చూసి విల్ జాక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. విల్ జాక్స్ హీ నెవర్ ఫెయిల్డ్ అనమాట. విల్ జాక్స్ మంచి బౌలింగ్ అయితే వేసాడు, వికెట్స్ తీసుకున్నాడు. సో హెడ్ వికెట్ తీసాడు విల్ జాక్స్. అండ్ మన ఇషాన్ కిషాన్ వికెట్ కూడా తీసాడు. సో 2 క్రూషియల్ వికెట్స్ అయితే తీసాడు. ఇంకో పక్క హార్దిక్ పాండ్యా యాజ్ యూజువల్ మిడిల్ ఓవర్స్ లో వచ్చాడు. బ్యాక్ ఆఫ్ ది లెన్స్ స్లోవర్ బాల్స్ హిట్ చేశాడు, వికెట్స్ అయితే సాధించాడు. అభిషేక్ శర్మ వికెట్ కూడా హార్దిక్ పాండ్యా తీసాడు. సో క్యాచ్ అట్ ద డీప్ పాయింట్, ఖచ్చితంగా అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. తర్వాత వచ్చిన నితీష్ రెడ్డి నుంచి, క్లాసన్ నుంచి కొద్దిగా పార్ట్నర్షిప్ అయితే చూసాం, కానీ అది ఇక్కడ చిలికి గాలి వరలాగా అయితే అవ్వలేదు. సో నితీష్ రెడ్డి మళ్ళీ స్ట్రగలింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 20 కైండ్ ఆఫ్ రన్స్ కొట్టాడు 20 ఓవర్స్ లో. సో క్లాస్ కూడా కొద్దిగా స్ట్రగుల్ అవుతూ ఆడుతూ ఒకేసారి దాన్ని ఏమంటారు చిన్నది మొమెంటం అయితే అందుకున్నాడు. దీపక్ చహర్ బౌలింగ్ లో 2 6లు 2 4లు కొట్టాడు. దబి కొట్టాడు. 30 రన్స్ కి అయితే వెళ్ళిపోయాడు. సో క్లాస్ నుంచి మళ్ళీ చిన్న కామియో వచ్చింది. మనం చెప్పుకున్నాం ఆ టాప్ 2-3 బ్యాట్స్మెన్స్ అయిపోతే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ లో క్లాస్ అనేది మెయిన్ క్లాగ్ అని. సో తనే మళ్ళీ మెయింటైన్ చేశాడు బ్యాట్స్మెన్ ని. సో ఎస్ఆర్హెచ్ 162 వరకు వెళ్ళిందంటే క్లాస్ 37 లో మళ్ళీ లాస్ట్ లో అనికిత్ వర్మ మన ఎవరతను హార్దిక్ పాండ్యాకి 2 6లు కొట్టాడు. అలాగే ప్యాట్ కమిన్స్ లాస్ట్ బాల్ ఇంకో 6 కొట్టాడు. సో దాంతో 22 రన్స్ అయితే వచ్చి స్కోర్ అయితే 162కి వెళ్ళింది. అంటే అది పెద్ద స్కోర్ అని చెప్పలేము, కానీ ఈ పిచ్ మీద ఖచ్చితంగా అది డిఫెండబుల్ స్కోరే. అంటే అబోవ్ పార్ స్కోరే 160 అనేది. 150 ఎక్స్పెక్ట్ చేసాం, కానీ 162 వచ్చిందంటే మంచి ఫినిష్ అయితే వచ్చింది ఎస్ఆర్హెచ్ కి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా ఈ వచ్చిన మొమెంటం అయితే క్యారీ ఆన్ చేద్దాం, బౌలింగ్ లో ఇంకొద్ది బాగా వేద్దాం అనుకున్నారు. బట్ ఫామ్ లో లేని రోహిత్ శర్మ ఈ రోజు మళ్ళీ చిన్న క్యామియో ఆడాడు. 26 రన్స్ కొట్టినప్పటికీ షమీన్ టేక్ డౌన్ చేశాడు. 3 6లు కొట్టాడు. ఒక టాప్ 8 6 మిగతా 2 చక్కగా కొట్టాడు. సో రోహిత్ శర్మ నుంచి మళ్ళీ పవర్ ప్లే దాటలేదు. సో పవర్ ప్లే లోపే అయిపోయాడు. తన పరిస్థితి బాగుందండి. వస్తున్నాడు, జస్ట్ ఫీల్డింగ్ కూడా లేదు, ఎంపైర్ సబ్ గా వస్తున్నాడు. 3-4 ఓవర్లు ఆడేస్తున్నాడు, కూర్చున్నాడు చక్కగా. సో రోహిత్ శర్మ 26 అయితే కొట్టాడు. ఇంకో ఎండో రికిల్టన్ 31 రన్స్ కొట్టాడు 23 బాల్స్ లో. తను అవుట్ అయిపోయాడు. పెవిలియన్ కి వెళ్ళిపోయాడు. మళ్ళీ నో బాల్ అని చెప్పి తీసుకొచ్చాడు. క్లాస్ అండ్ స్టంప్స్ ముందు పెట్టాడు వాళ్ళు. సో ఇట్స్ ఏ రేర్ కైండ్ ఆఫ్ నో బాల్ అది. సో అలాంటి నో బాల్ మనం పెద్దగా చూడం. బట్ అదే నో బాల్ లో వికెట్ రావడం ఇంకో హైలైట్ అది. సో ఇంకా అక్కడి నుంచి ఎక్కడ ముంబై అయితే తిరిగి చూడలేదు. రికిల్టన్ అయినప్పటికీ జాక్స్ ఒక పక్క సెటిల్ అయ్యాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి క్యామియో అయితే ఆడాడు. మళ్ళీ చాలా హై స్ట్రైక్ రేట్ తో కొట్టాడు. 25 రన్స్ అలా కొట్టాడు. సో లాస్ట్ లో ఈజీగా ఫినిష్ అయిన మ్యాచ్ ని హార్దిక్ పాండ్యా అయితే సింగల్ తో ఫినిష్ చేస్తే అయిపోయిందని గట్టిగా కొట్టాడు. క్యాచ్ చేయడు, తర్వాత వచ్చాడు నమందర్ అవుట్ అయ్యాడు. ఆ ఓవర్ యశన్ వెల్లింగర్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే మన డ్రీమ్ లెవెన్, మై టీమ్ లెవెన్, ఈ సర్కిల్, ఈ ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ మైనస్ అయ్యే పాయింట్ ఇది. వెల్లింగర్ కానీ పెట్టకపోతే 2 వికెట్లు తీస్తాడు లాస్ట్ లో. సో ఈ విధంగా అయితే ముంబై సింపుల్ గా అయితే చేశారు. ఎక్కడ ఓడిపోతారని అసలు ఎక్కడ ఛాన్సే రాలేదు ముంబైకి ఓడుతాం అని చెప్పి. సో ఫైనల్ గా ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచి మళ్ళీ ఓటమి బాట పట్టింది. సో 162 అయితే ముంబై ఇండియన్స్ 18 ఓవర్స్ లో చేస్తారు విత్ 4 వికెట్స్ ఇన్ హ్యాండ్. సో ఫైనల్ గా ఈ రోజు విల్ జాక్స్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. 2 వికెట్స్ తీసాడు, 36 రన్స్ కొట్టాడు. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విల్ జాక్స్ ఇచ్చారు. సో దిస్ ఇస్ అబౌట్ యెస్టర్డేస్ మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ గురించి చూద్దాం. ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ నెంబర్ 34 ఇది. ఓవర్ 33 పెట్టాడు. ఇట్స్ ఓకే.
వెన్యూ వచ్చేసరికి చిన్నస్వామి బెంగళూరు. టైమింగ్ 7:30 పిచ్ ఖచ్చితంగా బ్యాటింగ్ ఉంటుంది. టాస్ గెలిస్తే చేజింగ్ ఎంచుకోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలవడం కొద్దిగా కష్టమే. సో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 182, 185 ఉంది. అలాగే ఉండొచ్చు స్కోరు. మేబీ ఒక 20-30 రన్స్ ఎక్స్ట్రా రావచ్చు, లేదా 20-30 రన్స్ తక్కువ రావచ్చు. ఏ స్టిప్ ఇస్తున్నారో మనకు తెలియదు కదా. సో హెడ్ టు హెడ్ వచ్చేసరికి ఆర్సీబీ 16 గెలిస్తే పంజాబ్ 17 గెలిచారు. సో పంజాబ్కి ముందంజలో ఉంది హెడ్ టు హెడ్లో. సో ప్రాబబుల్ 12 వచ్చేసరికి నో చేంజెస్, ఖచ్చితంగా ఇది సేమ్ 12 ఆడతారు. ఇంపాక్ట్ ప్లేయర్లో కూడా మొన్నటి వరకు డిబేట్ ఉండేది యష్ డేల్ రసిక అనేసి. ఇప్పుడు అది కూడా పోయింది. అదే సుయేష్ శర్మ రసిక్ అని చెప్పి ఖచ్చితంగా సుయేష్ శర్మని అయితే ఆడిస్తారు. సో సాల్ట్ కోహ్లీ వన్స్ అగైన్ మంచి పార్ట్నర్షిప్ అయితే ఇవ్వాలి ఓపెనింగ్. సో నెంబర్ 3 పడికల్, 4 పడిదార్. లివింగ్స్టన్ ఒక్కడే ఈ టీంలో కొద్దిగా ఫామ్ లో లేనట్టు కనిపిస్తున్నాడు. బట్ వన్స్ హీ గెట్ ఇన్ టు ఫామ్ ఈ బ్యాటింగ్ లైనప్ ఇంకా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్సీబీ. అండ్ భువనేశ్వర్ అసలు కొత్త బాల్తో వేస్తారు. సో డయల్ కూడా కొత్త బాల్తో వేస్తున్నాడు. సో ఈ 3 బౌలర్స్ ఆ పవర్ ప్లేని చూసుకుంటారు. తర్వాత కునాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. ఇఫ్ రిక్వైర్డ్ లివింగ్స్టన్ కూడా 2-3 ఓవర్లు వేస్తున్నాడు కాబట్టి టీమ్ ఈ లుకింగ్ సెటిల్. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు చేంజెస్ అయితే చేసుకోలేదు ఆర్సీబీ, అదే టీం కొనసాగిస్తున్నారు. సో దిస్ అబౌట్ ఆర్సీబీ. ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ డెఫినెట్ రజత్ పడిదార్. ఎందుకంటే తన కెప్టెన్సీ కూడా ఖచ్చితంగా బెంగళూరులో ఎలా ఉంటుందని చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన 2 మ్యాచ్ కూడా బెంగళూరులో ఓడిపోయారు. మేబీ ఆబ్వియస్లీ టాస్ ఓడిపోయారు, బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది, ఓడిపోయారు మ్యాచ్. సో ఖచ్చితంగా టాస్ అయితే కీలకంగా మారుతుంది ఈ మ్యాచ్. టాస్ గెలిచిన వాళ్ళు మ్యాచ్ గెలడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. సో పడిదార్ అయితే ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్. ఆ టాస్ ఎలా చెప్తాడు అనేది అది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చహల్ బ్యాక్ టు ఫామ్. చహల్ మంచిగా స్పిన్ వేస్తున్నాడు కాబట్టి అగేన్స్ట్ చహల్ మిడిల్ ఓవర్స్ లో రజత్ పడిదార్ ఎలా బ్యాటింగ్ చేస్తాడని చూడాలి. నాకు తెలిసిన వరకు ఈరోజు మ్యాచ్ లో పంజాబ్ కి హర్ప్రీత్ బర్ని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఆర్సీబీలో రైట్ హ్యాండర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో తనకి అగేన్స్ట్ గా రజత్ పడిదార్ ఎలా ఆడతారు చూడాలి. లాస్ట్ టైం ఒకసారి చూసాం హర్ప్రీత్ బార్ బౌలింగ్ లో రజత్ పడిదార్ బౌల్డ్ కూడా అయ్యాడు. సో దిస్ మ్యాచ్ అప్ టు వాచ్ ఖచ్చితంగా. సో నేనైతే రజత్ పడిదార్ ప్లేయింగ్ టు వాచ్ అవుట్ ఫర్ అని చూస్తా. కమింగ్ టు పంజాబ్ కూడా చేంజెస్ చేస్తారు అనుకోవట్లే. దే గేవ్ ఎ ఛాన్స్ టు ఇంగ్లీష్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టాయినిస్. మేబీ ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు. ప్రెప్ సిమ్రాన్ అండ్ ఆర్యా ఓపెనింగ్, అయ్యర్ ఎట్ 3, వదేరా, ఇంగ్లీష్, మ్యాక్స్వెల్. సో దేర్ బ్యాటింగ్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్. శశాంక్ మంచి ఫినిష్ అయితే ఇస్తాడు. సో బాట్లెట్ ని తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్, మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. మంచి బౌలింగ్ చేశాడు, మంచి బ్యాక్ ఆఫ్ ది లెంత్ స్వింగ్ చేశాడు బాల్ ని. సో హోప్ కంటిన్యూస్ దట్. హర్షదీప్ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు, మీడియం వికెట్స్ కూడా తీశారు లాస్ట్ మ్యాచ్ లో. జెన్సన్, బాట్లెడ్ అండ్ హర్షదీప్ ముగ్గురు పేసర్స్ ఉండొచ్చు. మేబీ బ్రర్ ని తీసుకురావచ్చు. బ్రర్ కూడా వస్తే బ్రర్ అండ్ చహల్ స్పిన్నర్ అవుతారు విత్ మ్యాక్స్వెల్. సో దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. ఈ టీం చాలా హై అండ్ మారల్ ఉంటుంది. ఎందుకంటే 110 కొట్టి కూడా దాన్ని డిఫెన్స్ చేశారంటే దేర్ బౌలర్స్ విల్ బి హై ఇన్ కాన్ఫిడెన్స్. సో హోప్ దే క్యారీ దట్ ఫార్వర్డ్. ఈ టీం నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్. మనం పంజాబ్ మ్యాచ్ అయితే శ్రేయస్ అయ్యర్ చెప్పేస్తున్నాను ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఎందుకంటే తను ఉన్న ఫామ్ అలాంటిది. నువ్వు శ్రేయస్ అయ్యర్ వికెట్ తీస్తే ఫస్ట్ 3-4 బాల్లో వికెట్ తీసేయాలి. తన కానీ సెటిల్ అయితే మంచి పెద్ద స్కోర్ అయితే కొట్టేస్తున్నాడు. సో వన్స్ అగైన్ శ్రేయస్ అయ్యర్ ఇస్ ప్లేయర్ టు వాచ్ ఫ్రమ్ పంజాబ్. అండ్ బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఈ మ్యాచ్ లో మనం అంతా చెప్పుకున్నట్టు చహల్ అండ్ బ్రర్ ఆడితే బ్రర్. సో హర్ప్రీత్ బ్రర్ ఆడితే ఖచ్చితంగా బ్రర్ అండ్ చహల్ వర్సెస్ ఆర్సీబీస్ మిడిల్ ఆర్డర్ ముఖ్యంగా రజత్ పడతారు. ఈ బ్యాటిల్ ఖచ్చితంగా చూడాల్సిన మ్యాచ్లు. ఇంకో బ్యాటిల్ ఏంటంటే ప్రెప్ సిమరాన్ అండ్ ఆర్యా మంచి పవర్ ప్లేలో మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ చేసేస్తున్నారు. సో వాళ్ళకి అగేన్స్ట్ గా ఎక్స్పీరియన్స్డ్ భువనేశ్వర్ అండ్ హెజల్వుడ్ ఎలా బౌలింగ్ చేస్తారని చూడాలి. సో దట్ ఈస్ ఆల్సో బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. సో దీస్ ఆర్ ద బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ నేను ఆర్సీబీ చెప్తే ఖచ్చితంగా ఆర్సీబీ ఓటమి గెలిచిన ఐఎమ్ ఆల్వేస్ ఆర్సీబీ అని. సో మ్యాచ్ అయితే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నా. అండ్ బెంగళూరులో ఆ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని తిరగ రాస్తారని కోరుకుందాం. సో నథింగ్ అగేన్స్ట్ పంజాబ్. ఓకే, నా ప్రిడిక్షన్ వచ్చేసరికి ఈ రోజు ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నాను. మీరు ఎవరు గెలుస్తారు అనుకున్నా కూడా కామెంట్ చేయండి. వీడియోని ఇప్పటివరకు కానీ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ గైస్, జై హింద్.